ఓ కృష్ణ, అందరికి భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం 6వ స్కందం 5వ అధ్యాయంలో ఉన్నాం. సో ఈ రోజు మనం చివరి భాగం వచ్చింది. సో నారదుల వారి యొక్క ఉపమాన కథలో, సో నిన్న మనం రాజ్యం ఇరువైపులా ప్రవహించే ఒక నది, దాన్ని భౌతిక ప్రకృతిలో సృష్టి లయం అని చెప్పుకున్నాం. సో ఈ మాయా నది దాటకుండా దానిలో కామ్యకర్మలు చేయడం వల్ల లాభం ఏమిటి? సో సృష్టి లయం గురించి తెలుసుకోకుండా మనం మిగతా కార్యక్రమాన్ని నిమగ్నం అవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? 25 పదార్థాలతో నిర్మించినటువంటి అద్భుతమైన విల్లు, వాటన్నిటికీ మూల కారణం భగవంతుడు. సో కాబట్టి ఆ పురుషత్వం తెలుసుకోకుండా ఈ తాత్కాలిక ఈ ఫలప్రదమైనటువంటి కార్యకలాపాలు నిమగ్నమవుతే ఏమి లాభం? అలాగే హంస రకరకాల శబ్దాలు చేస్తారు, అంటే వేద శాస్త్రాలు చెప్పేటువంటి అనేక ఆ, ఉపదేశాలు అనొచ్చు, వాక్కులు అనొచ్చు. సో అవి ముఖ్యంగా బంధము, మోక్షం, ఆత్మ శరీరం గురించి వాటి చాలా వివరంగా వివరిస్తున్నాయి. మరి ఆ శాస్త్రాలు అధ్యయనం చేయకుండా మిగతా వాటి మీద మనం మన యొక్క మనసు నిమగ్నం చేయడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. సో పదునైన కత్తులు, వజ్రాయుధాలు తయారు చేయబడినటువంటి వాటికి అవే తిరిగే ఒక వస్తువులు ఉన్నవి. అంటే కాలంతో చేస్తారు, కాలంతో దాన్ని పోలుస్తున్నారు. వీళ్ళతో నిరంతరంగా పూర్తి స్వతంత్రంగా అన్ని కార్యాలు నడిపిస్తాము. మరి ఆ కాలం గురించి మనం అర్థం చేసుకోలేకపోతే ఈ కార్యాల వల్ల ఏం ప్రయోజనం? సో మీ తండ్రి యొక్క అసలు ఉద్దేశం తెలియకుండా మీరు సంతానాన్ని ఎలా కలగలరు? సో మళ్ళీ ఇక్కడ శాస్త్రం యొక్క అసలు ఉద్దేశం ఏంటి అని తెలుసుకోకుండా ఈ నిజమైనటువంటి తండ్రి, అది నిజమైన శాస్త్రాన్ని మనం తెలుసుకోకపోతే మన మోక్షాన్ని నేర్పించే వాటి నుంచి మనం దూరం అవుతాం. సో గుణాల ప్రభావంలో ఉన్న అజ్ఞాని, శాస్త్రాల ఉద్దేశం తెలియని వాడు అజ్ఞాని ఎలా సంతానాన్ని ఉత్పత్తి చేయగలుగుతాడు? అంటే అజ్ఞాని మాత్రమే సంతానాన్ని ఉత్పత్తి చేయగలుగుతాడు. అంటే అర్థం ఏంటంటే ఒక ఒక అర్థవంతమైనటువంటి సంతానం, అంటే 10 మందికి ఉపయోగపడే విధంగా లోక కళ్యాణం కోసం జ్ఞాని నిజమైనటువంటి సంతానాన్ని కనగలుగుతాడు. సో అజ్ఞాని సంతానాన్ని కంటాడు, బట్ వాళ్ళ వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. ఎందుకంటే అతను భగవద్భక్తి, భగవత్ శాస్త్రాన్ని ఇవ్వలేనప్పుడు మానవ జన్మకు అసలు ఎటువంటి అర్థం కూడా లేదు. సో ఆ విధంగా నారదుల వారి ఉపదేశమైనటువంటి హరియస్సులు దృఢంగా ఒకే నిర్ణయానికి వచ్చారు. ఏంటది? నాలుగు చుట్టూ ప్రదక్షిణాలు చేసి వాళ్ళు తిరిగి ఈ లోకానికి రాని మార్గాన్ని అనుసరించారు. అంటే వాళ్ళు మోక్ష మార్గాన్ని అనుసరించారని చెప్తుంది. అలాగే ఆ నారదుల వారు కృష్ణలీలను కీర్తిస్తూ భగవంతుడిపై పాద పైన తన నిమగ్నం చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అన్నమాట. తర్వాత సో వాళ్ళు మొత్తానికి దక్షుడి దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి మొత్తానికి ఆ విషయమైనటువంటి దక్షుడు చాలా బాధపడి మళ్ళీ 1000 మందిని కని శవలాసులుగా వాళ్ళు పిలువబడ్డారు. సో వాళ్ళు కూడా మళ్ళీ తపస్సు చేయమని చెప్పి పంపించాడు. సో వాళ్ళు ఆ ఆ పవిత్ర నది స్నానం చేస్తూ, జపం చేస్తూ, కఠోరమైన తపస్సుల కారణంగా వాళ్ళు కూడా వాళ్ళ కల్మషాల నుంచి బయటకు వచ్చారు. సో తర్వాత కొన్ని నెలల పాటు నీటిలో నీటిని మాత్రమే స్వీకరిస్తూ మంత్రాన్ని చేపిస్తున్నారు. సో కాబట్టి సంతానం కోసం తపస్సు చేస్తున్న ప్రజాపతి దక్షుడు ఈ కుమారుల వద్దకు నారదముని వెళ్ళి వారి అన్నలతో మాట్లాడినట్లే వారితో కూడా గూఢమైన మాటల్ని పలికాడు. సో వారి నా మాటలు మీరు శ్రద్ధగా వినండి. అన్నలు ఎవరైతే హరియస్సులు ఉన్నారో వాళ్ళ పట్ల మీరు ఖచ్చితంగా ప్రేమ కలిగి ఉన్నారు. కావున ధర్మసూత్రాలను ఎరిగిన సోదరుడు తన అన్నల అడుగుజాడలను అనుసరిస్తాడు. దాని కారణంగా తమ సోదరుల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉండే మరుతులు వంటి దేవతలతో సావాసం చేసి ఆనందించే అవకాశం లభించింది. సో నేను మనం చెప్పుకున్న మరుతులు, ఇంద్రుడి మధ్య జరిగినటువంటి ఆ సంయోగం వాళ్ళిద్దరూ ఒకరు
అందరు కలిసిపోయారు అనమాట. దితి యాక్చువల్గా ఇంద్రుని చంపాలని చెప్పేసి ఆమె అటువంటి వ్రతాన్ని చేసింది. కానీ కశ్యపుడు మళ్ళీ ఎక్కడ మళ్ళీ దితి అతిథికి మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, మళ్ళీ గొడవలు అవుతాయి అని చెప్పేసి ఆమె చక్కగా వ్రతాన్ని ఆచరింపజేసి, బట్ ఆ వ్రతాన్ని నిరంతరం కృష్ణుడి స్మరణలో ఆ వ్రతాన్ని ఆచరించేలాగా చేసింది. అందువల్ల సంతానం కూడా ఆమె కృష్ణుడిని నిరంతరం తలుచుకుంటూ చేసింది కాబట్టి అందుకే అతను ఇంద్రుడిని చంపేవాడుగా కాకుండా ఇంద్రుడితో స్నేహవంతంగా ఉండేవాడుగా వచ్చాడు. అది తెలుసుకున్నటువంటి ఇంద్రుడు, ఓ ఇతను ఇంక పుట్టబోయే బిడ్డ నన్ను చంపుతాడేమో అని చెప్పేసి అతను లోపల గర్భంలో దూరి ఆ ఆ పిండాన్ని పలు ఖండాలుగా ఆయన వాటిని ఖండిస్తాడు అన్నమాట. సో అవన్నీ కూడా ఒక్కొక్క ఒక్కొక్క ఆ ఏదైతే ఖండించినటువంటి ముక్కు ఉందో ఒక్కొక్క వ్యక్తి అవుతారు అన్నమాట. వాళ్ళే మరుతులు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా చాలా స్నేహపూర్వకంగా ఇంద్రుడితో ఉండడం జరిగింది. కాబట్టి మీరు కూడా చక్కగా మీ అన్నలాగా మీరు కూడా వాళ్ళని అనుసరించినట్లయితే మీరందరూ కూడా ఒకటిగా ఉంటారు, స్నేహభావంతో ఉండగలుగుతారు అని చెప్పి అటువంటి లాభాన్ని మీరు పొందగలుగుతారు, అందరితో ఆనందంగా ఉండే లాభాన్ని పొందగలుగుతారు అని చెప్పాను. ఆ తర్వాత నారదు వారు వెళ్ళిపోయారు. ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ మనం అడ్రస్ చేయాల్సి వస్తుంది. ఆ, మన దక్షుడు భగవంతుడి సేవనే చేస్తున్నాడు, ఇంద్రుడు భగవంతుడి సేవనే చేస్తున్నాడు. అయితే ఒకరి సేవ వేరే వాళ్ళకి వ్యతిరేకంగా అవుతా ఉంది. ఒకరు చేసే సేవ ఏదో ఒక విధంగా నిర్వర్తించాలని చెప్పే అనే క్రమంలో మా ఒకరికి ఒకరు తెలియకుండానే శత్రువులయ్యే పరిస్థితి వస్తా ఉంటుంది. సో భగవంతుడే స్వయంగా వచ్చి సంతాన ఉత్పత్తి చేయమని చెప్పడం దక్షుడికి తెలిసినప్పుడు, దక్షుడికి ఆ భగవంతుడి వివరించినప్పుడు నారదుల వారు మాత్రం వాళ్ళని ఏ ఉద్దేశం కోసం అయితే దక్షుడు వాళ్ళని కన్నాడో, కానీ నారదుల వారు వాళ్ళని మళ్ళీ మోక్షం వైపు నడిపిస్తా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ ఒక మంచి కొటేషన్ గుర్తొస్తుంది అనమాట. సో భాగవతామృతంలో సనాతన కోసం రాస్తారంట, ఒక సాధారణ వ్యక్తులకి సాధారణటువంటి నియమ నిబంధనల్ని పాటించేటువంటి సామాన్య వ్యక్తులకి వాళ్ళు ధర్మాన్ని పాటించాలి, కానీ ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తే అది చాలా పాపం. ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తే పాపం. ఏం ధర్మం అది? వర్ణాశ్రమ ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తే పాపం. ఒక సామాన్యుడు తన ధర్మానికి విరుద్ధంగా వెళ్తే పాపం చేసినట్టు. అతను ఖచ్చితంగా ధర్మాన్ని పాటించాలి. ధర్మం అంటే ఇక్కడ వర్ణాశ్రమ ధర్మం అంటే వాళ్ళ ఆశ్రమాన్ని బట్టి వాళ్ళ వర్ణాన్ని బట్టి భగవంతుడిని సెంటర్ గా పెట్టుకొని వాళ్ళ కార్యాలు నిర్వర్తించాలి. అది నిర్వర్తించకపోతే పాపం. కానీ ఒక శుద్ధ భక్తుడు ఎవరైతే అతని యొక్క లక్ష్యం శుద్ధ భక్తి, అనన్య భక్తి, ఎవరైతే అనన్య భక్తి వైపు వెళ్తుంటారో వాళ్ళు ధర్మాన్ని పాటించడం పాపం, వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడం పాపం. అంటే ఈ ఈ వర్ణాశ్రమ ధర్మం అడ్డు రాకూడదు దేనికి? భగవద్ధర్మానికి. భగవద్ధర్మం ఏంటి? కృష్ణుడు చెప్పిన దాన్ని, కృష్ణుడు ఆజ్ఞాపించిన దాన్ని అది పాటించడానికి ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్తాను. దానికి సామాజిక ధర్మాలు ఏమి అడ్డొచ్చినా కూడా దాన్ని పట్టించుకోకుండా ముందుకెళ్ళాలి. దాన్ని పట్టించుకున్నాడు అనుకుని అతను పాపమే. అతనికి సాధారణంగా ఉండే వ్యక్తులు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాలి. అది పాటించకపోతే అతను పాపం చేసినాడు.
కానీ ఒక భాగవత ధర్మాన్ని పాటించేవాడు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాడు అనుకోండి, అది పాపం అవుతుంది. సో సాధారణ వ్యక్తులు వర్ణాశ్రమ ధర్మం పాటించకపోతే పాపం. ఎవరైతే అనన్య భక్తి చేస్తున్నారో, శుద్ధ భక్తి చేస్తున్నారో, వాళ్ళు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించకూడదు. వాళ్ళు భాగవత ధర్మాన్ని పాటిస్తారు. వర్ణాశ్రమాన్ని పాటిస్తే అది పాపం. కాబట్టి ఇప్పుడు దక్షుడు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తామని చెప్పేసి పంపుతున్నాడు. ఓకే, అక్కడికి. కానీ రాజు వారు భాగవత ధర్మాన్ని పాటించడానికి కావాల్సినటువంటి విషయాల్ని, ప్రక్రియను చెప్పాడు. రెండు భగవతుడి సేవలే, కానీ భాగవత ధర్మానికి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అవకాశం వస్తే మనకి నిజంగా ఆ స్థితి, ఆ యొక్క ఆ తత్వం మనకు కానీ అర్థమైతే, దానికి మనం సిద్ధంగా ఉంటే భాగవత ధర్మాన్ని పాటించడం అనేది హైయెస్ట్ ధర్మం. ఇక్కడ అనేక ధర్మాలు, చాలా ధర్మాలు ఉన్నాయి ఇక్కడ. కానీ భాగవత ధర్మాన్ని పాటించే వాళ్ళకి ఈ ధర్మాలన్నీ అతను లెక్క చేయకూడదు. లెక్క చేస్తే అతను పాపం అంటుకున్నట్టు. ఉదాహరణకి జమదగ్ని వాళ్ళ కుమారుడు పరశురాముడు, వాళ్ళ తల్లి నీళ్ళు తీసుకొని వచ్చే క్రమంలో ఒక యాదృచ్ఛికంగా ఒక అతని గురించి తలుచుకునేది. అది కూడా తప్పుడు భావంతో ఏం కాదు. అది ఎరిగినటువంటి జమదగ్ని వాళ్ళ అన్నని ఫస్ట్ చంపమన్నాడు, తల్లిని చంపేయమన్నాడు. కానీ నేను చంపను అన్నాడు. వెంటనే జమదగ్ని అతన్ని శపించేశాడు. ఇలా పడిపోయినాడు అక్కడ అంతే. మళ్ళీ పరశురాముని పిలిచాడు, తల్లిని చంపే అన్నాడు. కానీ నేను చంపుతాను, కానీ నాకు వరం కావాలన్నాడు. ఫస్ట్ నువ్వు చంపేశాడు. అదేంది ఇది, తల్లిని ఎటు చంపుతాడు? దీన్ని ఏమంటారు? సామాజిక ధర్మం అంటారు. సామాజిక ధర్మం ప్రకారంగా అయితే ఎలా చంపుతాం? తల్లిని పోయి ఎలా చంపుతావు? అసలు నీకు మనసు ఉందా? నీకు అసలు అసలు ఏమాత్రం కొద్దిగా కృతజ్ఞత ఉందా అర్థం. కానీ పరశురాముడు తండ్రి చెప్పేదాన్ని ఏం చెప్పాడు? భాగవత ధర్మం కింద తీసుకొని చంపేశాడు. అక్కడ తండ్రి ఎవరు అంటే, ఇక్కడ ఒక విధంగా అతనికి గురువు ఏం చెప్తే దట్ ఈస్ ఫైనల్ అన్నట్టుగా చంపేశాడు. బట్ వరం అడిగాడు కదా, వరం అడిగి దాంతో మా తల్లిని మళ్ళీ బతికించు అన్నా. అంటే ఒక పక్క సామాజిక ధర్మానికి అతిక్రమించినట్టుగా ఉంది, అతిక్రమించి ఇంకేదో ధర్మాన్ని పాటించిన. కానీ సామాన్యులు అంత ధర్మాన్ని ఆలోచించేంత స్థితిలో వాళ్ళు లేరు. ఎంతసేపు తల్లిని ఎలా చంపాడబ్బా అని అదే ఆలోచిస్తారు. అలాగే అర్జునుడు భగవద్గీతలో నా గురువుని ఎలా చంపేది, నన్ను నిరంతరంగా కాపాడి నేను రక్షించి ఆ పెద్దల్ని నేను ఎలా చంపేది అని. అంటే మళ్ళీ అక్కడ ఒక సామాజిక ధర్మం, ఒక ఒక సాధారణ వర్ణాశ్రమ ధర్మం లెవెల్లో ఫస్ట్ మాట్లాడాడు. బట్ కృష్ణుడు ఏమంటున్నాడు? నేను చెప్తాను, నువ్వు చంపేసేయండి, నేను చూసుకుంటాను. అది భాగవతం. సో భాగవత ధర్మం అంటే ఏంటంటే కృష్ణుడు ఏది చేయమంటే అది సామాజికంగా అది మంచిదేనా, అందరికి నాకు అన్ని రకాలుగా అది ఆమోద్యోగం అయినా అవన్నీ ఆలోచించదు. కృష్ణుడు చెప్పింది పాటించడం అంటే తృప్తిపరచడం అనేది దట్ ఈస్ భాగవత ధర్మం. వర్ణాశ్రమ ధర్మం అంటే ఏంటంటే మన స్థితిని బట్టి, మన స్థాయిని బట్టి మనం మన జీవితాల్లో కొన్ని ధర్మాలను పాటించడం, ఇది వర్ణాశ్రమ ధర్మం. సో కాబట్టి ఇక్కడ దక్షుడు వర్ణాశ్రమ ధర్మాన్ని నెరవేర్చడంలో పూర్తిగా నిమగ్నం అయినాడు.
కానీ నారదుల వారు చేసేది భాగవత ధర్మం. ఎందుకంటే అల్టిమేట్ గా ఆత్మకి కావాల్సింది కృష్ణుడు. కాబట్టి అల్టిమేట్ గా ఈ అన్ని కార్యక్రమాలు చేసుకుంటే ఎందుకు ఇక్కడే మగ్గిపోతావు? ఎందుకు ఏదో కొంత పుణ్యం సంపాదించడానికి ఎందుకు ఎన్ని పనులు చేయడం మనం? సో కృష్ణుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అంటున్నాడు. అంటే కృష్ణుడు ఎవరినైనా సరే పనులు ఇది చేసేయండి అని అంటే ఆ, అందరూ ఏమనుకుంటారు, దీనివల్ల మనకి మన భవిష్యత్తు ఏమైపోతుంది, ఆ, తర్వాత నా పిల్లలు ఎవరు చూసుకుంటారు, లేకపోతే నా జీవితం నా భవిష్యత్తు ఏమైపోతుందో అని ఆలోచించడానికి స్కోప్ ఏ ఉండకూడదు అనమాట. మేబీ అది ఇప్పటికిప్పుడే మన వల్ల కాదు, అది గ్యారంటీ. బట్ ఒకానొక రోజు ఆ స్టేజ్కి వెళ్ళడానికి వెళ్తాము, లేదా మనం వెళ్ళడానికి ప్రయత్నిస్తాము. సో దాన్ని అంటారు భాగవత ధర్మం అని. అంటే జీవుడు నా అంశం అయినప్పుడు ఎందుకు అతను ఇక్కడే ఉంటున్నాడు, ఇంకా ఏం చేయాలని, ఇంకా ఏం కార్యక్రమాలు చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఏం ప్రయోజనం? మళ్ళీ మళ్ళీ పుణ్య లోకాలకి వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. కానీ ఆచార్యత సహించలేరు అనమాట అసలైన ఆచార్యులు. సో నారదుల వారు ఎవరు అని అంటే ఒక మహాజనుడు. మహాజనులకు మాత్రమే, 12 మంది మహాజనులకు మాత్రమే భగవాన్ యొక్క హృదయం తెలుస్తుంది. అలా హృదయం తెలిసిన వాడు కాబట్టే యమధర్మరాజు విశ్వదూతలు వచ్చినప్పుడు, నా ఆజ్ఞని మీరు ఉల్లంఘిస్తారా? నా ఆజ్ఞని చూడండి, మిమ్మల్ని ఏం చేస్తాను, మిమ్మల్ని నేను శపిస్తాను అని యమధర్మరాజు మాట్లాడాలి అక్కడ. ఎందుకంటే యమధర్మరాజు కూడా పని కూడా భగవానుడి యొక్క సేవే. అది కూడా ఏంటో భగవానుడి సేవ, పాపాత్మను శిక్షించు, అది నీ యొక్క ఆర్డర్, అది మీరు చేయాల్సిన పని. అదే కదా ఏం చేస్తుంది. మరి గజానుడు అసలు చేసినటువంటి పాపాలు ఎవరైనా చెప్తారు, ఈ దుర్మార్గం మనం శిక్షించాలి, చంపేయాలి, మీరైతే ఉరి తీసేయాలని ఆ స్థాయిలో కోపం ఉంటుంది. మరి అన్ని దిక్కులు సాక్ష్యం తీసుకునే కదా యమధర్మరాజు వెళ్ళి ఆ శిక్షని అమలుపరచమని చెప్పింది. మధ్యలో విశ్వదూతలు వచ్చినప్పుడు మీరు ఎట్లా తీసుకెళ్తారని చెప్పేసి యమదూతల్ని అది పనిగా అడ్డుపడ్డారు. అప్పుడు యమధర్మరాజు కోపం రావాలి కదా, ఏంది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఈ సేవలో మీరు ఎట్లా వచ్చి దీన్ని అడ్డుపడతారు? కానీ యమధర్మరాజు తెలుసు జీవుడి యొక్క అసలైనటువంటి లక్ష్యం నారాయణ స్మరించడమే. కానీ దక్షుడు మహాజనుడు కాదు కదా. సో దక్షుడికి ఆ, నా నా సేవని నన్ను ఎదుర్కొంటావా, లేకపోతే నీకు అనవసరంగా వెళ్ళి సేవలో నా సేవని నువ్వు అతిక్రమిస్తావా అంటాడు. సో నిజంగా ఇక్కడ కూడా మనం మందిరాల్లో ఉన్నప్పుడు, సేవలు ఇచ్చినప్పుడు, ఓకే, మనం టాలీ చేసుకోవాలి ఒకప్పుడప్పుడు. ఆ, ఇద్దరికి మధ్య వచ్చిన సర్వీసుల్లో ఏది ఇంకా అత్యవసరమైంది, ఏది ముఖ్యమైంది అని తెలుసుకొని మన మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్తో ఒకరినొకరు సహకరించుకొని ఏది అవసరమో వాళ్ళకి మనం కూడా సహకరించి మనం ఈ యొక్క విషయ ఉద్యమంలో కలిసిమెలిసి ముందుకెళ్తూ ఉండాలి. లేకపోతే నాకు ఈ సేవ చేయడు కాబట్టి ముందు నేను చేసేసుకోవాలా, నాకు కూడా ఈ సేవ చేయడు కాబట్టి ముందు ఎట్లా చేసేసుకోవాలా అని చెప్పేసి మనం ఒకరికొకరు కత్తులు చూసుకోకూడదు అనమాట. ఓకే, మీ సేవ 10 నిమిషాలు అయిపోద్ది, ఈ టైం లోపల అయిపోద్ది, ఓకే, తర్వాత అయినా నేను చేసుకోవచ్చు. సో మీది అయ్యింది కదా, సో ఫస్ట్ నేనే మీకు సహకరిస్తాను, తర్వాత మీరు నాకు కూడా సహకరించండి, అయిపోయింది. ఈ రెండిట్లో ఏది మోస్ట్ ఇంపార్టెంట్? ఇప్పుడు దానికి నేను కూడా సహకరిస్తాను, దాని తర్వాత నాకు ఓకే, తర్వాత మీరు నాకు సహకరించండి. అట్లా ఒకరికి సంబంధించినటువంటి ఒకరి యొక్క సేవల్ని అర్థం చేసుకొని ఎవరిది ముఖ్యమైనదని చెప్పేసి వాటి ముందు పెట్టి ఆ తర్వాత మంది చేసుకుంటూ, లేదా మంది ముఖ్యమైతే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి వేరే వాళ్ళని తర్వాత మనం వాళ్ళకి సహకరించినట్లయితే దెన్ ఇక్కడ ఏమి ఇబ్బందులు లేవు. కానీ ఒక్కొక్కసారి ఈ సందర్భాల్లో కూడా ఏమంటే నేను ముఖ్యము,
నేను చెప్పిన దాని ముందు అయిపోవాలి. లేకపోతే నేను ముందుగా అయిపించుకొని నేను పేరు సంపాదించుకోవాలి. 10 మంది నన్ను మెచ్చుకోవాలి. ఆ ఉద్దేశంతో మనం ఉన్నట్లయితే, అంటే మనం సరైనటువంటి భావంలో భగవతత్వాన్ని, ఆ సేవతత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదేమో మనం. సో దానివల్లే ఎక్కువ గొడవలు వస్తుంటాయి, ఎక్కువ గందరగోళాలు అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఎవరి సేవ అన్ని ఇక్కడ ఇక్కడ వచ్చేటివి అందరివి భగవుడి సేవలే. కాకపోతే అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం భక్తుల మధ్యలో ఉంటారు. సో వర్ణాశ్రమ ధర్మం అనేది సాధారణ వ్యక్తులకి, ఓ బ్రాహ్మణుడు నువ్వు ఇది చేయాలి కదా, క్షత్రియుడిగా నువ్వు ఇది చేయాలి కదా, బ్రహ్మచారిగా గృహస్థగా ఇలా చేయాలి కదా అనేటువంటి ఏదైతే ఉందో అది మనం పక్కగా ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి. కానీ భాగవతంలోకి వెళ్ళే వాళ్ళకి వర్ణంతో పని లేదు, అసలు ఆశ్రమంతో పని లేదు. నేను దేనికైనా రెడీ, భగవంతుడు యొక్క సేవని నిర్వహించడం, దానివల్ల నాకు ఏదైనా కీడు జరిగినా, నాకు నష్టం జరిగినా నాకేం ఇబ్బంది లేదు. నాకు ఫస్ట్ కావాల్సింది భగవంతుడు తృప్తి పడాలి అంతే. సో ఆయన తృప్తి పడే విషయాల్లో ద మోస్ట్ హైయెస్ట్ తృప్తి పడేది ఏ సేవల్లో అని అంటే, మన పరంపర ముఖ్యంగా ఫాలో అయ్యే సేవ అది ఏంటంటే, ప్రచారం చేసి ఎంతమందికి వీలైతే అంతమందికి ప్రచారం చేసి వాళ్ళకి కృషతత్వాన్ని అర్థమయ్యేటట్టు చేసి, వాళ్ళు జీవిత కాలం వాళ్ళ సాధన సేవ చేసి ఏ నుంచి బయటకు పంపించేయాలనేది హైయెస్ట్ అండ్ టాప్ మోస్ట్ కృష్ణుడికి నచ్చినటువంటి సేవ. లేదా కృష్ణుడిని తృప్తిపరిచే సేవ ఏదైనా ఉందంటే, ప్రచారం చేసి ఎంతమందికి లేదా అంతమందికి మనం కృష్ణతత్వాన్ని అర్థమయ్యేటట్టు చేసి వాళ్ళని వైకుంఠం పంపించాలి. దట్ ఈస్ ది హైయెస్ట్ సర్వీస్. ఎందుకంటే కృష్ణుడికి ఇష్టం లేదు తన 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 బిడ్డలు ఇక్కడ మగ్గిపోవడం ఇష్టం లేదు. తనకి తన భక్తులు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి, ఏదో ఒక విధంగా వాళ్ళు కొంచెం ఓర్పుతో సహనంతో వాళ్ళ తండ్రి ఎవరో పర్ఫెక్ట్ గా అర్థమయ్యేలాగా మనం చెప్పగలిగితే, ఆ తర్వాత ఇంకా వాళ్ళే కృష్ణుడితో సంబంధం కోసం, కృష్ణుడి యొక్క ఆజ్ఞను పాటించడం కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు తర్వాత. ఇది హైయెస్ట్ అన్నమాట. అందుకే భగవద్గీత 18 అధ్యాయం 69 శ్లోకంలో, ఎవరైతే 10 మందికి ఈ శాస్త్రాన్ని అందజేస్తారో, ఈ జ్ఞానాన్ని అందజేస్తారో, వాళ్ళకంటే మించిన ప్రియమైన సేవకుడు నాకు ఇంకొకరు లేరు అంటాం. అంటే ఇప్పుడు దక్షుడు తన ధర్మం ప్రకారం ప్రజాపతి కాబట్టి తన యొక్క సేవ నిర్వర్తించాలి అని చెప్పి సంతానోత్పత్తికి వస్తూ తను ప్రయత్నిస్తున్నాడు, ఒక ప్రజాపతుడుగా తనలోని. కానీ కానీ నారదుల వారు ఎలా ఆలోచిస్తున్నాడు, నేను కృష్ణుడి యొక్క అంశాలని కృష్ణుడి వద్దకు నేను పంపించాలి అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నాడు. సరే, ఆయన ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. సో కాబట్టి ఈ 2 క్లాస్లో కానీ కలిగితే కనుక, నారదుల వారు మహాజనుడు కాబట్టి, కృష్ణుడి యొక్క హృదయం అర్థమైంది కాబట్టి, అల్టిమేట్ గా ఇక్కడ ఏం కార్యాలు చేసినా, ఎన్ని రకాల బాధ్యత నిర్వర్తించినా, ఎన్ని రోల్స్, ఎన్ని పాత్రలు మనం తీసుకున్నా సరే, అది భగవంతుడు చేరుకోవడానికి కాకపోతే, దెన్ అటువంటి పాత్రలు కొంతవరకు మనకి లాభాన్ని ఇస్తాయి, కొంత పుణ్యాన్ని సంపాదిస్తాయి, కానీ బట్ అంతిమమైనటువంటి ప్రయోజనాన్ని మనం పొందలేమన్నమాట. సో కాబట్టి ఈ 2 క్లాస్లో మనం కూడా చాలా లెసన్స్ నేర్చుకోవాలి. ఇద్దరికి సేవలు వచ్చినప్పుడు, 2 ముఖ్యమైనప్పుడు ఎలా మనం వాటిని పూర్తి మనం అర్థం చేసుకొని ఒకరినొకరు సహకరించుకుంటూ ఎలా పరిస్థితిని బట్టి మనం ముందుకు తీసుకెళ్ళాలి. సో ముఖ్యంగా మనకి అక్కడ అక్కడ ఎవరైతే ఆ సేవలు ఇస్తున్నారో అతని యొక్క హృదయాన్ని అర్థం చేసుకొని, ఒకరినొకరు సహకరించుకొని ఆ యొక్క కార్యాలని ముందుకు నడిపించుకోవాలి.
భగవానికి అనుగ్రహం కలిగేలా వారి అన్నలు నడిచిన మార్గంలోనే శవలాసులు ఎన్నో రోజులు గడిచిన తర్వాత కూడా వారి ఇంటికి తిరిగి రాలేదు. ఆ సమయంలో దక్షుడు అనేక అశుభ సంకేతాలను గమనించాడు మరియు నారదుని ఆదేశాల ప్రకారం శవలాసులు తమ అన్నల మార్గాన్ని అనుసరించారని విని విలపించి దాదాపు మూర్చపోయాడు. దక్షుడు నారదుని కలిసినప్పుడు కోపంతో ఈ విధంగా పలికాడు. సో మొత్తానికి ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా వీళ్ళు రాలేదు అంటే వాళ్ళ అన్న మాటలు వీళ్ళు కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోయారని తెలుసుకున్న తర్వాత దక్షుడికి కోపం ఆగలేదన్నమాట. ఆల్రెడీ ఒకసారి సహించాడు 10,000 మందిని. ఇప్పుడు 1000 మంది కూడా మళ్ళీ ఇంటికి కనీసం ఒక మాట కూడా చెప్పలేదు నాకు ఇలా వెళ్ళబోతున్నామని. కనీసం ఎంతవరకు నేను వాళ్ళకి తగిన సూచనలు చేసిన దానికి నాకు కనీసం ఒక మాట నేను చెప్పాలి కదా. అందుకే తట్టుకోలేక దాదాపుగా మూర్చపోయాడు. సో ఈ విషయం నారదుల వారు ఇంత పని చేస్తాడు, నా బిడ్డల్ని నా నుంచి వేరు చేస్తాడు. సో నిన్న కూడా మనం క్వశ్చన్ సెషన్లో ఈ డిస్కషన్ పెట్టుకున్నాము. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో జనరల్గా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు భక్తి చేయాలంటే ఇష్టపడట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, భక్తి అంటే వీళ్ళు ఇంకా అన్నీ మర్చిపోయేసి కేవలం భగవద్ ధ్యాసలో పడి ఇంకా సంపాదన, చదువులు, ఆఖరాకి మమ్మల్ని కూడా మర్చిపోతాడేమో అనే ఒక అభద్రతా భావంలోకి వెళ్ళేసి వాళ్ళు నిజంగా చాలా భయపడుతున్నారు అన్నమాట. కానీ వేరే వాళ్ళు భక్తి చేస్తే మాత్రం భలే మంచి భక్తుడు అయ్యాడు, అలాంటి భక్తుడు ఉండాలి చేయాలని చెప్పేసి వేరే వాళ్ళు మెచ్చుకుంటున్నాం. కానీ మన 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 బిడ్డల్లో మాత్రం మనం చేయడానికి మనం సిద్ధంగా లేవు. ఎందుకంటే సమాజం నుంచి ఎట్లాంటి సమాజం నుంచి ఎట్లాంటి ఒక మాటలు మనం వాళ్ళ ముందు మనం సిగ్గుపడాల్సి వస్తుందేమో. వాళ్ళ యొక్క వాళ్ళు ఇప్పుడు చూసే విధానం తట్టుకోలేకపోవచ్చు వాళ్ళు. ఎందుకంటే మనకి లక్ష్యం తెలిసేంత వరకు, మా జన్మకు ఉద్దేశం తెలిసేంత వరకు ఈ భయాలు, ఈ అభద్రతా భావాలు ఎప్పుడూ ఉంటాయి. అందుకే అసలైన జ్ఞానాన్ని పొందిన తర్వాత అప్పుడు మనం యాక్సెప్ట్ చేయడానికి ముందుకు వెళ్తాం. కానీ అలాంటి జ్ఞానం లేనప్పుడు సంపాదించడం, ఒక పేరు సంపాదించడము, ఆస్తులు సంపాదించడం, 10 మంది మధ్యలో వీళ్ళు ఈ విధంగా ఇంత గొప్ప వాళ్ళు అయ్యారు అని వాళ్ళ దృష్టిలో పడాలి అనే భావంలో, లోకం దృష్టిలో పడి అందరూ మెచ్చుకోవాలనే భావంలో ఉన్నప్పుడు ఎవరు కూడా దీన్ని అప్రిషియేట్ చేయరు. పైగా ఎవరైతే వాళ్ళని ఆ విధంగా మార్చారో వాళ్ళందరి పట్ల విపరీతమైనటువంటి ఒక విధమైన కోపం అంటారా, లేకపోతే వాళ్ళని చూస్తే ఒక విధమైనటువంటి దుఃఖం కలుగుతుంది అంటారా, ఎట్లయినా కానీ. బట్ మనం చూసుకోవాల్సింది మనకు అర్థమైతే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒకటి అంశాలు అంతిమంగా మన మీద ఆధారపడ్డ వాళ్ళని మనం వైకుంఠం చేర్చాలి కదా, అది కదా నా బాధ్యత అని అర్థమైన రోజు అలాంటి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళు హ్యాపీగా చక్కగా అసలైన మార్గానికి తీసుకెళ్ళాడు, అసలైన మార్గంలో గొప్పగా జీవిస్తున్నాడు అని వాళ్ళు ఆ ఫీలింగ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అర్థం కానంత వరకు నిజంగా దక్షుడికి ఇప్పుడు ఎటువంటి ఫీలింగ్స్ లేదా ఎటువంటి ఎమోషన్స్ వస్తున్నాయో, ఎటువంటి భావాలు వస్తున్నాయో అది ప్రతి ఒక్కరికి వస్తాయి అన్నమాట. సాధారణంగా అయితే ఇప్పుడు ఫ్రెండ్స్ గా ఉన్నారు, అంటే బంధువులుగా ఉన్నారు అనుకోండి. ఇప్పటి వరకు మాతో పాటు సినిమాలకు వస్తున్నారు, మాతో పాటు మంచిగా మాల్స్కి వస్తున్నారు, హోటల్స్కి వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు రావట్లేదే, వీళ్ళు మనతో సరిగ్గా కలవట్లేదే, ఇంతకుముందు ప్రతిరోజు మాట్లాడుకునే వాళ్ళం ఇప్పుడు వాళ్ళు మాట్లాడట్లేదు అంటే వాళ్ళు మార్చేశారు
మనం ఏమనుకుంటున్నామంటే ఇది కదా సాధారణ జీవితం, చక్కగా కబుర్లు చెప్పుకోవడం, సినిమాలకు వెళ్ళడం, సో ఒకరినొకరు మీద కొంచెం చక్కగా జోకులు వేసుకోవడం, ఆ, ఒకరు తోడుగా ఉండి ఏదో ఒక విధంగా చేసి ఇది సాధారణ జీవితం అనుకుంటున్నాం. భక్తి జీవితం అంటే ఇదేదో ఉమ్, ఏదో బలవంతం చేసి వాళ్ళని పూర్తిగా మార్చేసి వాళ్ళు ఇప్పుడు నాతో టైం ఇవ్వడం లేదు అనే బాధ, వాళ్ళు అది ఒక వ్యతిరేక భావంలాగా వెళ్తుంది. ఇస్కాన్ వాళ్ళు వీళ్ళని చెడిపేశారు, ఇస్కాన్ వాళ్ళు వీళ్ళని మార్చేశారు, ఇస్కాన్ వాళ్ళు వీళ్ళని ఈ విధంగా చేసేశారు, కాబట్టి అక్కడికి వెళ్ళబాకండి, కాబట్టి అక్కడ పోయి మీరు చూడొద్దండి, ఉండొద్దండి, అక్కడ వాళ్ళ మాయలో మీరు పడొద్దండి. ఇప్పటి వరకు నాకు టైం ఇస్తున్నాడు, నా మాటలకి విలువిస్తున్నాడు, ఇప్పుడు నా మాటలకి విలువ ఇవ్వట్లేదు, నాకు ముఖ్యత్వం ఇవ్వట్లేదు. ఆ యొక్క మేబీ ఆ యొక్క అక్కస్సు, ఒకరు భగవంతుడి యొక్క నామం చెప్తూ, ఒకరు భగవంతుడి యొక్క ఆ, లీలలు వింటూ, ఒకరు ఇప్పుడు టైం టు టైం వాళ్ళని టైం కరెక్ట్ గా నిద్రలేసి డిసిప్లిన్డ్ గా అన్ని పనులు చేసుకుంటూ, ఒక పక్క భగవంతుడు తలుచుకుంటూ ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు అన్ని చేస్తున్నారు, కానీ ఇంత ముందులాగా నేను పిలిచినప్పుడల్లా రావట్లేదు. నేను అనుకున్నంత సమయం వాళ్ళు నాతో మాట్లాడట్లేదు. ఒకప్పుడు నేను ఏది అడిగితే చేసేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు అది చేయట్లేదు. కాబట్టి వీళ్ళు మనకు అనుకూలంగా లేరు, ఇంకా మనకు కావలసినట్టుగా లేరు. కాబట్టి దీనికి కారణం ఎవరు? ఇస్కాన్ వాళ్ళు. కాబట్టి ఇస్కాన్ వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొద్దండి, వాళ్ళు వెళ్తే మార్చేస్తారు. పాపం తెలియదు కదా అసలైన ఆ మానవ యొక్క ఉద్దేశం తెలియదు కదా, ఎందుకు వచ్చామో తెలియదు కదా. కాబట్టి వాళ్ళు అలా అనుకోవడంలో, వాళ్ళు అలా ద్వేషించడంలో తప్పే లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. మేబీ మనకు కూడా తెలియకపోతే మనం కూడా అదే అదే విధంగానే ఉంటాం, అదే విధంగానే వ్యక్తపరుస్తాము. అదే అదే అందుకే ఇక్కడ దక్షుడు కూడా విపరీతమైన కోపం. నా నా వాళ్ళని తీసేసుకుంటారా, నా ఫ్రెండ్ని తీసేసుకుంటారా, నా కొడుకుని తీసేసుకుంటారా, నా భర్తను తీసేసుకుంటారా, నా భార్యను తీసేసుకుంటారా, నా పిల్లల్ని తీసేసుకుంటారా మీరు. సో వాటుడు అందుకే ఆచార్యులు, తర్వాత ఎంతో మంది గురువులు, వీళ్ళంతా కూడా వాళ్ళకి తెలుసు ఇవన్నీ చాలా రిస్కీ పనులు, మనల్ని ఆ మనం ద్వేషించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, కానీ ఆ ద్వేషించే క్రమంలో వాళ్ళు ఎన్నో ఆటంకాలు సృష్టిస్తారు కూడా. ఆ విధంగా సాధువులకి ఎవరి పట్ల శత్రుత్వం ఉండదు, కానీ వాళ్ళు సాధువులు శత్రువులుగా భావిస్తారు. అది ప్రాబ్లం. సాధువులకి ఎవరి పట్ల ఆ, అట్లా ప్రేమ లేదు, అట్లా అని ద్వేషం ఉండదు. కాకపోతే వాళ్ళకి, సాధువులకి ప్రతి జీవుడు ఇక్కడ కృష్ణుడితో సంబంధం కదా, ఇలాగే అతను కానీ వదిలే, మనకి విషయం తెలుసు కాబట్టి మనకు చెప్పాలి, చెప్పి వాళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళని ఇక్కడి నుంచి బయటపడేయాలనే ఆ యొక్క తపన ఉంటుంది. అంతే తప్ప ఇంకెవరినో వ్యతిరేకించి ఇంకెవరినో శత్రువు చేసుకోవాలి కాదు. ఆ క్రమంలో శత్రువులు అయిపోతున్నారు, వాళ్ళు భావిస్తారు శత్రువులు కాదు సాధువులు. ఆ క్రమంలో రామానుజారులు కూడా విషయం ఇవ్వడం జరిగింది, రామానుజారులు కూడా చంపడం జరిగింది, చంపాలని ప్రయత్నించడం జరిగింది. అట్లాంటి ఆచార్యులు వాళ్ళకే తప్పట్లేదు అంత, మందేముంది అసలు. ఆ ఆ రోజుల్లో రామానుజారులు ఎవరు అని తెలిసి కూడా ఆయన మీద ఆయన్ని ఆయన మీద ఈ విష ప్రయోగం చేసి చంపాలని ప్రయత్నించారు. ఏది ఇంతకంటే 1000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయింది, చాలా దారుణంగా ఉంది. కానీ ఏం చేసినా సరే అది
సో ఏం చేసినా కూడా ఆ, కృష్ణుడికి తెలుసు. కాబట్టి ఏది ఒకవేళ మరణం రావాల్సి వచ్చినా కూడా అది భగవంతుడు చూసుకుంటాడులే, మనం ఎక్కడ ఉంటామో ఏ స్థానం తీసుకుంటామో ఇంకా భగవంతుడిదే బాధ్యత అన్నట్టుగా ఇంక వాళ్ళు వ్యవహరిస్తారు అన్నమాట. కాబట్టి ఇప్పుడు దక్షుడు నారదుల వాడిని దూషిస్తారు అన్నమాట. మీరు ఒక సాధువు వేషధారంలో ఉన్న అసాధువు నిజానికి గృహస్థ జీవితంలో ఉన్నప్పటికీ నేను సాధువుని, నా కుమారులకు వైరాగ్య మార్గాన్ని చూపడం ద్వారా నాకు ఘోరమైన అన్యాయం చేశారు. సో దక్షుడు ముఖం మీదే వేస్తున్నాడు అనమాట నారదుల వారిని. మీరు లోపల 11,000 మంది పుత్రులు, నా లైఫ్ చాలా సాధారణంగా పోతా ఉండింది. వాళ్ళ వల్ల రేపు గొప్ప పేరు రావాల్సింది నాకు. నువ్వు యాక్చువల్గా సాధువు వేషం, నువ్వు ఒక అసాధువు, నువ్వు అసలు సాధువు కాదు. ప్రస్తుతానికి సాధువు వేషం వేసుకోవాలి నువ్వు. నిజం చెప్పండి, నేను సాధువుని. నేను గృహస్థ జీవితంలో ఉన్నా కూడా నువ్వు సన్యాసిగా ఉండవు, బట్ నేను గృహస్థునే, బట్ నేను సాధువుని. నా కొడుకు నువ్వు, నా పుత్రులకి నువ్వు వైరాగ్య మార్గాన్ని చూపించడం ద్వారా నాకు ఎంత ఘోరంగా నేను చేశాను. దక్షుడు లాంటి వాళ్ళకి మంచి విషయం తెలుసు, అయినా కూడా ఒకటి సేవ అనే ఒకటి భావం ఒకటి ఉంది. రెండోది నా పుత్రులు, వాళ్ళ ద్వారా వాళ్ళ గొప్ప తపస్సు చేసి వాళ్ళు రేపు సంతానం ఉత్పత్తి చేసే రేపు నాకు రావాల్సిన భగవంతుడి వద్ద నుంచి నాకు రావాల్సిన పేరు ఈరోజు మిస్ అయింది. ఈరోజు అందువల్ల ఘోరమైన అన్యాయం చేసావు నాకు. నా కుమారుల రుణ విముక్తి పొందకుండా చేసావు. నిజానికి వారు సత్పురుషులకు, దేవతలకు మరియు వారి తండ్రికి రుణపడి ఉన్నందున వారి సుఖాభివృద్ధికి నీవు ఆటంకం కలిగించావు. రుణ విముక్తి పొందకుండా చేసావంటే అర్థం ఏంటి అని అంటే, వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా అందరికి సేవలు చేయాలి. ఇప్పుడు దేవతలు మనకు సేవలు చేశారు, వర్షాల రూపంలో, గాలి, వెలుతురు, అన్ని రకాల సత్పురుషులు, అది సప్తఋషులు. అట్లానే తల్లిదండ్రులకు రుణాలు, అన్ని రుణాలు వాళ్ళు ఎలా చేసుకుంటారు? వాళ్ళు మళ్ళీ మాకు సేవ చేస్తే కదా వాళ్ళ రుణాలు పోతాయి. కానీ నువ్వు వైరాగ్యం పెంచడం వల్ల వాళ్ళు ఆ రుణాలు వాళ్ళు తీర్చుకోలేదు కాబట్టి వాళ్ళ సుఖాభివృద్ధికి నువ్వు ఆటంకం కలిగించావు. అంటే వాళ్ళు రుణాలు తీసుకోలేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది. కానీ ప్రభుపాద గారు ఏమన్నారు, ఎస్పెషల్గా నారద వారిని కోట్ చేస్తూ, నారద వారు అంటారు, ఎవరైతే ముకుందుడి యొక్క సేవ కోసం వాళ్ళ జీవితాలను అర్పిస్తారో వాళ్ళ అన్ని రుణాలు తీర్చేసుకున్నట్టే. వాళ్ళ దేవతల రుణాలు, ఋషుల రుణాలు, పంచభూతాల రుణాలు, తల్లిదండ్రులకు రుణాలు, పితృదేవతల రుణాలు, దేవతల రుణాలు అన్ని తీర్చేసుకున్నారంట. ఎవరైతే ముకుందుడి యొక్క పాదపద్మాలను సేవిస్తారో, ముకుంద అంటే ముక్తిని ప్రసాదించేవాడు ముకుంద. సో కృష్ణుడి సేవ చేయడం అన్నది, కృష్ణుడి సేవ అంటే ఏంటి? అది భాగవత్ ధర్మం. వీళ్ళు చెప్పేది ఏంటి? అది వర్ణాశ్రమ ధర్మం. సో భాగవత్ ధర్మం నిర్వర్తించేవాడు వర్ణాశ్రమ ధర్మం నిర్వర్తించాల్సిన అవసరం లేదు. కృష్ణుడికి సేవించే వాళ్ళు మిగతా వాళ్ళందరికీ చేయాలనే అవసరం లేదు. మీరు విష్ణుమూర్తి సహచరులం అని చెప్పుకుంటూ భగవంతుని దూషిస్తున్నారు. మీరు అమాయక బాలురలో అనవసరంగా వైరాగ్యమాన్ని కలిగించారు. అందువల్ల మీకు సిగ్గులేని వారుగా తెలుస్తుంది. ఎట్లాంటి మాటలు, ఎట్లాంటి పదాలు వాడతాం కూడా. మీరు విష్ణుమూర్తి సహచరం చెప్పుకుంటారు అంతే, కానీ యాక్చువల్గా మీరు భగవంతుని దూషిస్తున్నారు. అంటే భగవంతుడి యొక్క సేవకి వెళ్ళాల్సిన వాళ్ళని తప్పుదోవ పట్టించారు. అంటే మీరు భగవంతుడి యొక్క మాటని మీరు వ్యతిరేకంగా వెళ్ళరా? ఆ విధంగా మీరు భగవంతుని దూషిస్తున్నారు కదా. మీరు అమాయకమైన వాళ్ళని అనవసరం వైరాగ్యం, ఇప్పుడు వాళ్ళకి అంత వైరాగ్యం ఇప్పుడు వాళ్ళకి అవసరమా? వాళ్ళు ఏం చూశారని ఈ జీవితంలో, వాళ్ళు ఏం అనుభవించారని ఈ జీవితంలో? అంటే మీకు ఎటువంటి సిగ్గు, లజ్జ, భయం, బాధ్యత ఏది లేనట్టుగా ఉంది మీకు. అసలు
నీవు తప్ప అందరూ భగవంతుని భక్తులే, నువ్వు తప్ప. నాలుగు వారిని పట్టుకొని, నువ్వు తప్ప అందరూ భగవంతుని యొక్క భక్తులే. నీవు భక్తుని వేషధారంలో ఉంటూ శత్రువులు కాని వారితో శత్రుత్వం పెంచుకుంటున్నావు, లేదా స్నేహాన్ని తెంచుకునే స్నేహితుల మధ్య వైరాన్ని సృష్టిస్తున్నావు అని ఆయన ఉద్దేశం. నేను కూడా భగవంతుని భక్తుడినే కదా, మరి నేనే నీకు శత్రువుని కాదు, కానీ నువ్వు కావాలని నన్ను శత్రువుని చేసుకుంటున్నావు. నువ్వు శత్రువులు కాని వారు శత్రుత్వం పెంచుకుంటావు, లేదా నువ్వు నాతో, నేను భక్తుడిని నువ్వు భక్తుడివే, మన ఇద్దరి మధ్య యాక్చువల్గా స్నేహ బంధాన్ని మనం పెంపొందించుకో ఉండొచ్చు, కానీ నువ్వు ఈ వైరాన్ని నువ్వు సృష్టిస్తున్నావు. భగవద్భక్తులు తన్నేమో భక్తులు అనుకుంటున్నాడు, మిగతా వాళ్ళేమో భక్తులు కాదనుకుంటున్నాడు. దక్షుడికి ఒక విధంగా చెప్పాలంటే ఇంకా ఆ పాత వాసనలు పెద్దగా పోలేదు. ఎందుకంటే శివుని దూషించాడు కాబట్టి. భక్తుల్ని దూషించడం వల్ల, భక్తుల్ని అవమానించడం వల్ల ఏంటి అని అంటే మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఆగిపోతాం. అది మనకు అవసరమా? మనకి అందుకని ఎప్పటికప్పుడు మనకి ఎవరి మధ్య ఏదైనా వచ్చినా సరే, మన తప్పు కాకపోయినా సరే, మనం అడగడం వల్ల, మనం క్షమించమని అడగడం వల్ల, లేదా వాళ్ళకి సరైన వివరణ ఇవ్వడం వల్ల మనం ఖచ్చితంగా ఒక మెట్టు ఎదుగుతామే తప్ప మనము మనకి ఎటువంటి అన్యాయం జరగదు. మనం వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించాలనే ఒక ధోరణిలో మనం మనకు వచ్చినటువంటి అసలైన భక్తి చేసుకోవడానికి వచ్చిన మనం ఆ, పూర్తిగా పతనం అవుతా ఉన్నాము. ఇది మనం దయచేసి మనం బాగా అర్థం చేసుకోవాలి. వాస్తవానికి తన భగవంతుని దర్శించుకున్నా కూడా తనలో ఉన్న ఆ ఇది మాత్రం పోలేదు. భగవంతుడు తనకి దర్శనం ఇచ్చినా కూడా ఆ గతంలో ఆ సాధువు అంటే శివుడు, సో పరమ వైష్ణవుడు, ఆయన దూషించినటువంటి ఆ యొక్క ఆ ప్రభావం ఇప్పటికీ తగ్గలేదు, ఎక్కడ కూడా తగ్గదు కూడా. ఆ రోజు మనం ఏ స్థానంలో ఉన్నాం, మనం ఇప్పుడు కూడా అదే స్థానంకే వచ్చేస్తాం. సో సో నారదు వారు ఏంటో తెలుసు యాక్చువల్గా దక్షుడికి, కానీ నా వాళ్ళను నువ్వు ఇది చేస్తావా? అదే భక్తుల మధ్యలో సేమ్ అంటే మనం మనం పరిపక్వత చెందకపోతే మనం మన మధ్యలో వచ్చేటువంటి అగాధాలన్నీ కూడా, ఆ, నేనెందుకు మాట్లాడాలి, నేనెందుకు తగ్గాలి, నాకేం అవసరం, నీకు ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది, మీరు ఎంత చేయాలి నేను కూడా అంతే చేయాలి. సో ఆ, ఇట్లాంటి ఒక స్వభావం మార్చుకోవడానికి మన ఎక్కడికి వచ్చింది. ఇలాంటి స్వభావమే మనల్ని ఈ రోజు ఇలాంటి స్థితిలో పెట్టింది. యాక్చువల్గా ఎన్నో జన్మల నుంచి ఆ స్వభావాలు మనల్ని ఈ రోజు ఈ స్థితిలో పెట్టింది అవే. ఏడుకొచ్చింది వాటిని తగ్గించి మనం సహకరించి వీలైతే వాళ్ళనే ముందు పెట్టి మనం చక్కగా వాళ్ళు చేసే సేవలు ఆనందిస్తూ మనం భగవంతుడు మార్గంలో ముందుకెళ్ళడానికి మనం వచ్చింది. ఆల్రెడీ పిల్లల్లో కావచ్చు, వ్యక్తుల మధ్య, బంధువుల మధ్య ఎందుకు పడకుండా పోతుందంటే ఈ వైరమే అనవసరంగా. ఎందుకు మనం తగ్గాలి అసలు? మనదేం తప్పు లేదు కదా, మనకేం అవసరం అంత. సో ఇదే యాటిట్యూడ్ అన్నమాట, ఇదే స్వభావం మనల్ని భగవంతుడు భక్తిలో కొనసాగించకుండా చేసేస్తాడు. సో మనం సారీ చెప్పినంత మాత్రాన మనం తప్పు చేసిన వాళ్ళం ఏం కాదు. అండ్
మనం తప్పు చేయకపోయినా మనం క్షమాపణ చెప్తున్నామంటే మనం ఆ అనుబంధానికి మనం ఒక విలువ ఇస్తున్నట్టు. ఎందుకంటే మనం పోగొట్టు తెలుసుకోవాలి ఆ అనుబంధాన్ని, అందుకే క్షమాపణ చెప్తున్నాం. అఫ్కోర్స్ మరి వాళ్ళకి కూడా అలా ఉండాలి కదా. నేను నేను 10 సార్లు చెప్పిన వాళ్ళు కూడా ఒకసారి చెప్పాలి కదా. వాళ్ళు చెప్పకపోతే అది వాళ్ళ కర్మ. మనకు కావాల్సింది నేను ఎదుగుతున్నానా లేదా, నేను బయటపడుతున్నానా లేదా, నేను మారుతున్నా లేదా, అది మాత్రం నా కంట్రోల్లో ఉంటుంది. కానీ ఎదుటి వాళ్ళది నా కంట్రోల్ లేదు, నా కంట్రోల్లోకి రాదు. నా కంట్రోల్ లేని దాని గురించి ఎక్కువ మదన పడడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. నేను నేను సిన్సియర్ అయితే, నేను ఒకవేళ సారీ చెప్పి నేను ముందుకెళ్ళాలనుకుంటే కృష్ణుడు మనకి అందమైన మార్గాన్ని, అంతకంటే అద్భుతమైనటువంటి అవకాశాలని, వాతావరణాన్ని ఖచ్చితంగా బహుళం మనకిస్తాడు. అది ఓపిక సహనంతో ఉంది. సంపూర్ణ జ్ఞానం మాత్రమే నిజమైన వైరాగ్యాన్ని తీసుకువస్తుంది. మీరు చెప్పినట్లుగా కేవలం దుస్తులు మార్చుకోవడం వల్ల వైరాగ్యం ఏమాత్రం కలగదు. సంపూర్ణ జ్ఞానం, వాళ్ళకి ఏం జ్ఞానం ఇచ్చావు నువ్వు? 10 నిమిషాల, 10 గంటల, 10 నిమిషాల్లో 10 గంటల సంపూర్ణ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? కానీ వాళ్ళకి సంపూర్ణ జ్ఞానం కావాలి అంటే వాళ్ళ జీవితంలో ఎన్నో అనుభవించాలి. వాళ్ళు మంచి చెడు అన్ని అనుభవించాలి. తద్వారా వాళ్ళు విషయాన్ని గ్రహించాలి. తద్వారా వాళ్ళకి ఆ జ్ఞానం బోధపడుతుంది. ఇప్పుడు వాళ్ళు కేవలం దుస్తులు మార్చి ఇప్పుడు వెళ్తారు, వాళ్ళు వెళ్ళేసి దుస్తులు మార్చేసి వైరాగ్యం వచ్చేసినట్టేనా? ఎలా వైరాగ్యం కలుగుతుంది అట్లా? సంపూర్ణ జ్ఞానం అనేది ఏదో ఆసామాషిగా 2 మాటలు చెప్తే జ్ఞానం వచ్చేసినట్టేనా? అదే ఇక్కడ అన్నమాట. భౌతిక సుఖాలే నిజానికి సమస్త దుఃఖాలకు కారణము. కానీ అది ఎంత బాధాకరమైనదో స్వయంగా అనుభవిస్తే తప్ప వారికి సహజమైన వైరాగ్యం ఉత్పన్నం కాదు. ఇతరులచే మనసును మార్చబడిన వారు నిజమైన వైరాగ్యులు కాలేరు. ఎవరో నా మనసును మార్చి నాకు వైరాగ్యం రాదు, నేను అనుభవించాలి దాన్ని. సుఖ దుఃఖాలు అనుభవించి అది నేను స్వయంగా తెలుసుకుంటే, నేను అర్థం చేసుకుంటే అప్పుడు వచ్చే వైరాగ్యం నిజమైన వైరాగ్యం. అంతేగాని ఇతరులచే మనసు మార్చబడి ఎవరో వచ్చి 2 మాటలు చెప్పి నా మనసు మారిపోతే వైరాగ్యం రాదు. మనం అనుభవించకుండా, అనుభూతి చెందకుండా రాదు. ఇది దక్షుడి యొక్క ఆ, అసలైన తన యొక్క అభిప్రాయం. ఇది నిజాతి అయిన గృహస్థునుడిని కష్టపెట్టినందుకు ఒకసారి క్షమించవచ్చు. మరి కష్టపెట్టావు, 10,000 మంది నువ్వు ఫస్ట్ మార్చావు చూసావా, అప్పుడే నన్ను కష్టపెట్టావు. కానీ అయినా కూడా నేను క్షమించవచ్చు. సరే ఒకసారి ఏదో నారదు వారు తెలియకనో చేసాడు. నేను గృహస్థగా, నిజాయితీ అయినట్టు గృహస్థగా నేనైతే నేను సరే తప్పు ఎవరైనా చేస్తారు, ఎ- ఎ- ఎటువంటి వాళ్ళనే చేయొచ్చేమో అని చెప్పి నేను క్షమించాను ఒకసారి. ఆ 10,000 మందిని నువ్వు నిర్దాక్షిణ్యంగా మా నుంచి వేరు చేసేసావు. పర్వాలేదని క్షమించాను. కానీ నువ్వు ఒకసారి నా కుమారుని మార్చావు, ఇప్పుడు మళ్ళీ అదే 2వ సారి చేశావు. అందువల్ల నువ్వు ఇతరులతో ఎలా ప్రవర్తించాలో తెలియని వాడివి. నీవు నివాసం లేని వాడి వలె విశ్వమంతా తిరుగుగా కానీ నేను శపిస్తున్నాను. నీకు అక్కడెక్కడ ఇల్లే ఉండకూడదు. నువ్వు ఒక ఇంట్లో నువ్వు ఎప్పుడు ఉండలేవు. నువ్వు ఇంకా ఇలాగే వైరాగ్యాలు తిరుగుతా ఉండాల్సింది ప్రపంచంలో. నీకు ఒక సుస్థిరమైన ఒక స్థానం నీకు ఇంకా కలగకుండా ఉండాలి. నువ్వు తిరుగుతూనే ఉండాలి. ఇదంతా కూడా నేను నీకు శపిస్తున్నాను. సేమ్ అదే దక్షుడు ఆ రోజు శివుడిని, అదే దక్షుడు ఈ రోజు నాగువాడు. ఆ రోజు పరమ వైష్ణవుడు, ఈ రోజు ఉత్తమ వైష్ణవుడు. శపిస్తున్నాడు.
అయితే నారదు వారు ఈ యొక్క దాన్ని ఎంత అద్భుతంగా తాను అన్వయించుకున్నాడు. అదే వైష్ణవుల యొక్క గొప్పతనం. ఎంత కఠినమైనటువంటి పరిస్థితి వచ్చినా సరే, ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చినా సరే, ఆ స్థితిని వాళ్ళు ఎంత అద్భుతంగా తీసుకుంటారు. ఆ వచ్చినటువంటి ఆ వ్యతిరేకమైనటువంటి వాతావరణం, ప్రతికూల వాతావరణాన్ని వాళ్ళు ఎంత అద్భుతంగా మలుచుకుంటారో భక్తికి. అది సేవకి, కృష్ణుడి యొక్క సేవకి ఎలా వాడుకుంటారు అంటే, అదే ఇప్పుడు మనం చేయగలిగాలి. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది అదే అన్నమాట. ఎవరు ఎటువంటి మాటలు మాట్లాడతారు, ఎవరు ఏ రకంగా మనల్ని శపిస్తారు, ఎవరిని ఏ విధంగా మనకి వ్యతిరేకం అవుతారు, ప్రతికూలం అవుతారు, మనం చెప్పలేము ఇప్పుడు. ఇవాళ మన ఫ్రెండ్స్ గా ఓ, ఒకరినొకరు పర్సనల్స్ అన్ని బంద్ చేసుకుంటాం. కానీ ఇద్దరు సర్ తత్వంలో లోతుగా లేకపోవడం వల్ల ఏదో ఒక రోజు బెరిసిపడుతుంది. భక్తిలో తీవ్రత లేనప్పుడు, భక్తిలో లోతులో లేనప్పుడు అది బెడిసి కొడితే ఆ రోజు మనం ఎంత బాధపడాల్సి వస్తుంది. ఒకరినొకరు ఎట్లా వ్యతిరేకించుకుంటారు, ఒకరినొకరు ఎట్లా దూషించుకోబోతారు. ఎందుకంటే ఇద్దరికి ఇద్దరు పర్సనల్స్ తెలుసు. అప్పుడు అది మనం స్వీకరించలేం. మనం మనం దాన్ని ఇంకా తట్టుకోలేము ఇంకా మనం. ఎందుకంటే మనం భక్తిలో లోతుల్లోకి వెళ్ళలేదు. ఎవరైనా ఎప్పుడైనా ఏ విధంగా మనం అనొచ్చు, ఏ స్థాయిలో మనం అనొచ్చు. కానీ భక్తిలో లోతుకెళ్ళిన వాళ్ళు, నారదు లాంటి వాళ్ళు, ఎవరు ఏమన్నా సరే, ఎలా అన్నా సరే, దానిని చక్కగా కృష్ణుడికి అన్వయించుకోగలుగుతారు. ఉదాహరణకి ఒకప్పుడు విదురుడు దుర్యోధనుడు ఏమన్నాడు? నేను నువ్వు మా కోసం ఇప్పుడు దాకా నువ్వు చేసినందుకు నేను నీకు ఇచ్చేటువంటి ప్రతిఫలం ఏంటి అని అంటే రెమ్యునరేషన్, ప్రతిఫలం ఏంటి అంటే నిన్ను ప్రాణాలతో వదలడమే, నువ్వు ఊపిరితో వదలడమే, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాల్సిందే అను. దానికి విదురుడు హ్యాపీగా, నాకు కూడా ఇక్కడ హక్కు ఉంది, నేను కూడా ఆ, మీ నాన్న యొక్క తమ్ముడిని, నేను కూడా మీ నాన్నకి ఎంత హక్కు ఉంది నాకు కూడా ఎంతో ఉంది, రా పద పద పంచాయతీ పెడదాం, పద రా ఇవన్నీ చేద్దాం, నీకు ఎంత ఉందో నాకు కూడా. ఏం వల్ల భగవంతుడు నాకు హ్యాపీగా ఒక మంచి యాత్రకి వెళ్ళమని చెప్పి ఒక మంచి ఆదేశం వచ్చింది ఈయన వల్ల. చూడండి ఎంత వ్యతిరేకమైనటువంటి, ఎంత దారుణమైనటువంటి మాటలు. నువ్వు ఒక దాసి పుత్రుడు, నువ్వు ఒక చిన్న పిల్లవాడు, అంత పెద్ద మనిషిని పట్టుకోండి, నువ్వు ఒక దాసిపుత్రుడు అంటే ఎవరికైనా సరే లోపల ఎంత బలమైన గాయం ఏర్పడుతుంది. ఒక్క మాట మాట్లాడాల, అన్ని కిరీటం ఆడ పెట్టాడు, తీసుకుని చక్కగా వెళ్ళి యాత్ర చేసుకున్నాడు. యాత్రలో భాగంగా ఉద్ధవుని కలిశాడు, మైత్రిని కలిశాడు. చక్కగా కృష్ణుడి యొక్క ఆ ఆ, చెప్పినటువంటి ఆదేశాల్ని విన్నాడు. కాబట్టి భక్తుడికి ఇక్కడ ఏది వ్యతిరేకం ఉండదు. అలాగే చిత్రకేతుని పార్వతి అమ్మవారు ఈ శివుణ్ణి ఒక విధంగా ఆ అవమానపరిచాడు అని చెప్పేసి పార్వతి అమ్మవారు అనుకున్నప్పుడు వెంటనే నువ్వు రాక్షసుడు అవుగాక ఆయన, అమ్మ నా నాకు ఆ ఉద్దేశమే లేదు శివుని అనడానికి, నేను అసలు ఆ భావన నాలో లేదు, అయినా నువ్వు అన్నావు కాబట్టి అది అలాగే జరగనీలే, మళ్ళీ వ్యతిరేకత లేదు. పరిషత్ మహారాజు, నేనేదో నాకున్నటువంటి ఆ టైంలో నాకున్నటువంటి ఆకలికి నేనేం చేయాలో తెలియలేదు. సో సరే నేనైతే పావును వేశాను, చనిపోయిన పావు. దానికి నన్ను 7 రోజులు నేను చచ్చిపోవాలని అంత పెద్ద శిక్ష వేయాలనా? నేను చేసింది ఏంది, నాకు వచ్చింది ఏంది? మళ్ళీ వ్యతిరేకించాల, పోనీలే అదే అవ్వనీలే. ఆ టైం దేనికి యూటిలైజ్ చేసుకున్నాడు? 7 రోజులు భాగవతం వినడానికి యూటిలైజ్ చేసుకున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఇంకా ఇంకో మాట ఏమనాల,
ఎలా మనం వాళ్ళకి మన మన కక్ష ఎలా తీర్చుకోవాలో మనం ఏ సన్నివేశం చూడాలా ఎటువంటి మాటలు మాట్లాడితే నేను నా మనసు తృప్తి పడుతుంది, వాళ్ళకి ఏ పద్ధతిలో మనం ఇప్పుడు పాఠం నేర్పించాలి, మనం ఇప్పుడు వాళ్ళకి ఎలా నేర్పిస్తే వాళ్ళు ఇప్పుడు మన లైన్లోకి వస్తారు, మన జోలికి రాకుండా మనం చేసుకోవాలి. జనరల్ గా మనం ఆలోచించే విధానం అది. అదే ఇక్కడ మనం గమనిస్తే ఏదైతే నారదవారి సారీ దక్షుడు చేపించడానికి నారదవారి ఏమన్నారు చూడండి. నారదుడు ఇలా బదులిచ్చారు, అవును మీరు చెప్పింది మంచిదే, నేను ఈ శాపాన్ని స్వీకరిస్తున్నాను. ఆయన తిరిగి ప్రజాపతి దక్షుడిని శపించి ఉండవచ్చు, కానీ ఆయన సహన శైలి కరుణ కలిగిన సాధువు కాబట్టి ఎటువంటి చర్య తీసుకోలేదు. సో ఇప్పుడు నారదు వారు ఏం చేశారంటే, కరెక్ట్, నాకు కూడా ఇదే శాపం కావాలి, అప్పుడే నేను ఎక్కువ ప్రచారం చేయగలుగుతా. ఎందుకంటే ఒక ప్లేస్ ఉండను కదా నేను ఒక ప్లేస్ ఉన్నాను అనుకోండి, అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. నేను ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాను. నేను నా ఇల్లు, నా నా స్థావరం, దాంట్లో ఉన్న వస్తువులు, దాంట్లో ఉన్నటువంటి దాని చుట్టూ ఉన్న స్థలానికి నేను బందీ అయిపోతాను. నేను వాటికి బద్ధుడిని అయిపోతాను. మంచిది, నువ్వు అలా శపించడం వల్ల నేను ఇప్పుడు అన్ని లోకాలు తిరిగి నారాయణ 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 అని చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి నేను భగవన్నామాన్ని పంచుకుంటూ వెళ్తాను. అంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితిని కూడా అనుకూలంగా మార్చుకునేటువంటి ఆ యొక్క శక్తి, ఆ తెలివితేటలు వైష్ణవుల యొక్క వైష్ణవుల యొక్క సొంతం అది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎలా ఏ పరిస్థితి సరే భగవుడి యొక్క సేవకి అది అనుకూలంగా ఎలా మార్చుకోవాలనే భావనలోనే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ప్రతి వ్యక్తిని చూస్తారు, ప్రతి పరిస్థితిని చూస్తారు, ప్రతి సంఘటనని చూస్తారు, చూసి దీన్ని మన కృష్ణుడి యొక్క సేవలోకి ఎలా దీన్ని మలుచుకోవాలి అని ఆలోచిస్తారు. కాబట్టి నారద వారు నాకు జరిగింది మంచిదే, అందుకే అందుకే ఎవరైతే తత్వంలో లోతుకెళ్తారో వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఏది ప్రతికూలమైన లేనే లేదు వాళ్ళకి. ఎందుకంటే ప్రతికూలమైంది కూడా వాళ్ళు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. ఎవరైతే దీన్ని నేర్చుకుంటారో, ఎవరైతే దీనికి సిద్ధమవుతారో వాళ్ళకి ఇక్కడ దుఃఖం అనేది లేనే లేదు. వాళ్ళకి ఇంకా ఆందోళన, అభద్రతా భావం అనేది లేనే ఉండలేదు, ఉండనే ఉండదు అనమాట వాళ్ళు. సో ఇది మనం నేర్చుకోవాలి, దీన్ని దీన్ని మనం పెంపొందించుకోవాలి. సో కాబట్టి దక్షుడు చాలా కోపగ్రస్తుడయ్యాడు. ఆ, తన పిల్లలు మొత్తాన్ని కూడా వైరాగ్యం వైపు నడిపించి తన యొక్క సేవకు భంగం కలిగించాడని. బట్ మనం చెప్పుకున్నాం, వర్ణాశ్రమ ధర్మం కంటే భాగవత ధర్మం గొప్పది. అది తెలుసుకున్నటువంటి నారదుల వారు వాళ్ళు ఇంకా ఎట్లా ఈ ఈ పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఎట్లా వీళ్ళు ఇంకా మగ్గిపోతూ ఉండాలి, వీళ్ళకి మోక్షం వైపు తెలియపరచాలని చెప్పేసి చేశాడు. అదే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, యమధర్మరాజు ఎందుకు అక్కడ ఆయన సేవకు ఆటంకం కలిగిస్తున్నా సరే యమధర్మరాజు వాళ్ళని ఏమనుకున్నారా, అతను మహాజనుడు కాబట్టి తనకు కూడా తెలుసు కాబట్టి యమదూతలు చెప్పాడు, ఇంకెప్పుడు కూడా భక్తుల జోలికి మనం పోవద్దు, నారాయణ అన్న మాట అన్న వాళ్ళ జోలికి మనం పోవద్దు, ఎవరైతే ఈ మాట అనరో, నారాయణ ఎవరైతే పలకరో వాళ్ళు లాక్కరు నా దగ్గరికి అన్నా. సో అదేదో మనం చూసాము ఏ విధంగా దూషిస్తున్నాడు నారదుల వారిని, తద్వారా ఫైనల్ గా శపించాడు. తన పిల్లల యొక్క వైరాగ్యం నిజమైన వైరాగ్యం కాదు, మాటల వల్ల వచ్చే వైరాగ్యం నిజమైన వైరాగ్యం కాదు, వాళ్ళ అనుభవంతో వచ్చేది నిజమైన వైరాగ్యం. అవి ఇవి అని చెప్పి నేను ఒకసారి క్షమించాను, కానీ ఈసారి నేను క్షమించే పరిస్థితి లేదు అని చెప్పి అతను శపించాడు. బట్ ఫైనల్ గా అది కూడా నాలుగు వారు స్వీకరించాడు. కాబట్టి శపించి ఉండొచ్చు, కానీ దాన్ని తీసుకొని
తను ఇంకా తీవ్రమైనటువంటి ప్రచారాన్ని తను చేశాడు అనమాట. సో కాబట్టి ఆ విధంగా మనం 5వ అధ్యాయాన్ని పూజించుకున్నాం. ఆ తర్వాత ఆ దక్షుడి యొక్క సంతానం, తర్వాత వాళ్ళు ఎలా ఇంకా 60 మంది, సో తర్వాత నారదు వారి యొక్క నెక్స్ట్ ఆయన అక్షినితో నెక్స్ట్ రాబోయేటువంటి నెక్స్ట్ సంతానం, సో వాళ్ళ వంశాలు, వాళ్ళు ఎంతమందిని కన్నారు, తర్వాత వాళ్ళు ఏమేం చేశారు, ఇవన్నీ కూడా 6వ అధ్యాయంలో ఉంటుంది. అది రేపు చూస్తాం. శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव, गौर प्रेम।